ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నర్సింగ్ వృత్తి విలువలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 115 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నర్సింగ్ ఉద్యోగులు. విజయనగరం మహారాజా ప్రభుత్వ వైద్యశాల ఎదుట నర్సింగ్ ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 115 జీవో తీసుకురావడం వలన నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారందరూ ఏమవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2000 మంది ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేస్తూ 115 జీవోను ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందులో తప్పులేదని, మరి నర్సింగ్ కోర్సు చేసి నర్సింగ్ వృత్తి నిర్వహిస్తున్న మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయం తీసుకుని జీవో 115 తీసుకొచ్చిందని ఆక్షేపించారు. తక్షణమే 115 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా కమిటీ వేసి సదరు కమిటీలో చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. రోగులను దృష్టిలో పెట్టుకుని 115 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని నర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. మేమందరం కూడా విజయనగరం జిల్లా జీజీహెచ్ నుండి ఈ యొక్క నిరసన తెలుపుటకు మీ అందరి దగ్గర వేచున్నాము. ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అయిన ముఖ్య కారణం ఏంటంటే, గవర్నమెంట్ తీసుకున్న ఒక అనాలోచిత విషయం కోసం, నిర్ణయం కోసం ఇక్కడ నిలబడ్డాము. మా అందరికీ న్యాయం జరగాలని మీ అందరి సమక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి అందరికీ మేము నమస్కరించి కోరుకుంటుంది ఏంటంటే, సార్ 115 జీవోని రద్దు చేయండి సార్. 115 జీవో మీరు రిలీజ్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది నర్సింగ్ వ్యవస్థకు అనేది మీరు ఒకసారి ఒక కమిటీని వేసి, ఆ కమిటీ ద్వారా మీరు ఒక ఫలితాన్ని తీసుకొని దాని ద్వారా చర్చించి మా అందరికీ న్యాయం చేయండి సార్. ఈ 115 జీవో వల్ల ఎంతోమంది నర్సింగ్ స్టాఫ్ రోడ్డును పడతారు సార్. ఎంతోమంది స్టూడెంట్ పిల్లలు కూడా ఇంకా చదువు ఎందుకు, ఈ చదివినా మాకు ఉద్యోగాలు రావు అని నిరాశ నిస్పృహల్లో కొట్టుకుంటారు సార్. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి నర్సింగ్ వ్యవస్థ పాడైపోకూడదు. ఒక పేషెంట్ ఫుల్ డెవలప్డ్ సిస్టర్, ఒక ఫుల్ క్వాలిఫైడ్ సిస్టర్ ఒక పేషెంట్కి ఎంత కేర్ ఇవ్వగలదు అనేది మీరు ఒకసారి ఆలోచించి, పేషెంట్ సైడ్ కూడా మీరు ఆలోచించాలి సార్. చాలా విపత్తులు కలుగుతాయి. అలాంటి టైంలో ఉన్న స్కిల్డ్ బేస్ సిస్టర్స్ ఉండాలనే కదా సార్ మీరు అందరూ కూడా మీ ఎంఎల్హెచ్పి అని వీళ్ళందరినీ తీసుకున్నారు పోస్టుల్లో. మరి అలాంటి ఆలోచించిన గవర్నమెంట్ ఈ రోజున 2000 మంది స్టాఫ్ నర్సులను రెగ్యులర్ పోస్టుల్లోని ఏఎన్ఎం టు జిఎన్ఎం స్టాఫ్ నర్సులుగా వాళ్ళు నియమిస్తామని జీవోని ఎలా రిలీజ్ చేశారో కూడా అసలు మాకు అర్థం కావట్లేదు సార్. మీరు దయచేసి మీరు పెద్దవాళ్ళతో చర్చించండి, మిగతా కమిటీ వేయండి, ఎవరికి ఏ ఇబ్బంది ఉందో వచ్చి అడగండి సార్. అడిగి పేషెంట్స్ని కూడా అడగండి సార్. అడిగి కమిటీ వేసి అన్నీ కనుక్కుంటేనే కాస్త తెలుస్తుంది మీకు ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బంది కలుగుతుందని. తర్వాత ఈ 115 జీవో వలన ఈ ఏఎన్ఎం టు జిఎన్ఎంస్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా మేము కించపరిచి ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు. వాళ్ళు కూడా చాలా సార్లు అన్నారు మమ్మల్ని కించపరుస్తున్నారు, మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారని. మేము కూడా వాళ్ళ ద్వారా చాలాసార్లు మానసికంగా బాధపడినా మా యొక్క చదువు వలన, మాకున్న జ్ఞానం వలన సరే ఇలా కాదు, ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు సార్. ఏ స్టాఫ్ నర్సు కూడా ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు. మాకు ఇలా జరిగిందని ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు. కాకపోతే ఇప్పుడున్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుంది, గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉందని ఇప్పటి వరకు మేము జీవితాలు వెళ్ళదీసాము. కానీ ఈరోజు మీరు ఇచ్చిన ఈ ఫలితము, ఈ 115 జీవో మాకు చాలా భయాందోళన కలిగిస్తుంది సార్. మాకు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, జీవితంలో రెగ్యులర్ అవుతామా అవ్వమా అని కాకుండా ఇప్పుడు ఏఎన్ఎం టు జిఎన్ఎంస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తే మేల్ డిస్క్రిమినేషన్ ఎలా తీసుకొచ్చారో తర్వాత డ్యూటీల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి సార్. అవన్నీ కూడా సూపరింటెండెంట్స్ మేడమ్స్ అందరూ ఫేస్ చేయాలి. కాబట్టి మీరు పేషెంట్ కేర్ సైడ్ కూడా ఆలోచించి ఈ 115 జీవోని రద్దు చేయండి, కమిటీని వేయండి. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేని విషయం మీకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. నా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.